నమస్కారం అండి. నమస్కారం. అమ్మమ్మ బట్టలు మాసిపోతాయి. బాలు ఆ బల తీసుకొచ్చి వేయనా? పర్వాలేదండి. మా కృష్ణుడే కాదు, బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. మీరు కాఫీ తాగుతారు కదా? అభయ్ వద్దండి. పిచ్చి సన్నాసి. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఎంత పిచ్చోనమ్మా వాడికి. ఏమిటో ఆ పేర్లు కూడా సరిగ్గా నా నోటికి రావు. మణిపురి, ఒరిస్సీ, ఇంకా ఏమిటో ఆ డాన్సులు కూడా నేర్చుకోవాలట. అప్పుడన్నీ కలిపి భారతీయ నృత్యం అని తన పద్ధతి తయారు చేస్తాడట. పిచ్చి తండ్రి. వాళ్ళ నాన్నగారే బతుకుంటే వాటికి కావాల్సినంతా ఖర్చు పెట్టి ఈ పాటికి అన్నీ నేర్పించుండేవారు. ఆయన గారికి కూడా సంగీతం అన్నా నాట్యం అన్నా ఎంతో ఇది. నా సంపాదన అంతంత మాత్రంగానే ఉంది. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని వాడే ఎలాగో కష్టపడి నేర్చుకుంటున్నాడు. మీరు చూసే ఉంటారు. ఏమిటండి, నేను మీకన్నా చిన్నదాన్ని, నన్ను మీరు అంటారేమిటి? పర్వాలేదమ్మా, పెద్దింటి బిడ్డవి. పుట్ట ఫోటోలో చూస్తుంటేనే మెరుపు తీగలా ఉన్నాడు. నిజంగా చేస్తుంటే ఎలా ఉంటాడో నా పిచ్చి తండ్రి. నేను కళ్ళారా చూస్తే నాదిష్టే తగులుతుందని, నేను చూడకుండానే తీసుకెళ్లిపోతాడేమో నన్ను ఆ భగవంతుడు. భలేవారండి, అలా ఏం జరగదు. దిష్టి తీయటానికి మేమంతా ఉన్నాంగా. బాలుగారు, మా అందరి కోరిక పైన త్వరలో మీరు ఒక బ్రహ్మాండమైన ప్రదర్శన ఇవ్వాలి. ఇస్తాడు. ఎప్పుడు జన్మంతా దేశంలో ఉన్నది నేర్చుకోవడానికి వారికి సరిపోతుంది. ఇలా పెళ్లిళ్లలోనూ పేరెంటాల్లోనూ మన బ్రతుకు తీరిపోతుంది. ఆ తర్వాత ఇవ్వు. ఆ తర్వాత మళ్ళీ జన్మెత్తినప్పుడు అప్పుడు వాడు చేస్తాడు, మనం చూస్తాము. ముక్కలు తగినంత వరకు చాలు గాని ఎప్పుడు భోజనాలంటారో ఏమో, వెళ్ళి పప్పు రుబ్బు. నువ్వేమిటమ్మా ఇంకా దుప్పలోనే ఉన్నావు? కారం తరుగు, కారము. నువ్వేమిట్రా అక్కడ ఎవరో గొప్ప ఆవిడ డాన్స్ వెళ్ళి మెళుకుని నేర్చుకో. అక్కడ రంగు రాలేదు. వేగని నువ్వు వెళ్ళవమ్మా, తొందరగా వెళ్ళు. చేస్తున్నావు, చూస్తున్నావు విస్తాళ్ళు. కానీ నువ్వు కానీ. ఫోటోలు బాగున్నాయి నాన్న. వస్తానమ్మా. బాలు ఇట్రా, ఒక ఫోటో అడిగి తీసుకుంటావేమిట్రా? ఊరికి తీసుకెళ్తాను. వద్దు, ఏమనుకోరు. వద్దులే, మరీ లేకువాళ్ళు అనుకుంటారు. వస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడ బస్ చేస్తున్నారు? అదే మా నేను ఉన్నానుగా, నేను చేసి పెడతాను. లేమ్మా, తప్పుకోమ్మా. ఎంత బాగా చేసావురా. అబ్బాయికి దిష్టి తీయమ్మా. సామాన్లు అవి సర్ది రెడీగా ఉంచితే భోజనాలు కాగానే బయలుదేరదాం. ఈలోగా నేను విడిదికి వెళ్ళి మూర్తి గారికి చెప్పేసి వస్తాను. అలాగే నాన్న. నమస్కారం అండి. నమస్కారం. మాధవి గారు మా అమ్మాయి. నమస్కారం. నేను చెప్పలేదు నాన్న, బాలకృష్ణ గారని. ఏ గ్రేట్ ఆర్టిస్ట్, ఏ గిఫ్టెడ్ డాన్సర్, వీరే. నమస్కారం అండి. ముందే తెలిస్తే నిన్న పెళ్లిలో వీరి ప్రోగ్రామ్ పెట్టించేవాళ్ళం కదమ్మా. అంత దాకా రాలేదండి, నేర్చుకుంటున్నాను అంతే. అలాగా? యూఆర్ టూ మోడెస్ట్. నమస్కారం. నమస్కారం. ఏమిటమ్మా? వాళ్ళు వస్తారంటే రమ్మనండి, మనతో పాటు తీసుకెళ్తాం. మళ్ళీ పిల్లలేదని నిష్ఠాలు లేకుండా. అలాగే పోనీ. ఈ బంధువులతో ఇదే పెద్ద తలకాయ నిప్పండి. ఇతరుల కష్ట సుఖాలు కొంచెం కూడా ఆలోచించరు. కూర్చోండి. రాము, కొత్త ప్లేస్ కదండి, మీకెందుకండి శ్రమ? అసలు ఈ బంధువులండి చేవ తలకాయంత అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారండి, తెప్పి పడవడానికి. అయితే స్నేహితులతో కూడా బాధ ఉంటుందండి? మిమ్మల్ని కూడా అలా అనుకుంటానా? అనుకోవచ్చుగా మరి. మీరు బంధువులు కాదు, స్నేహితులు కాదు, వారింటికి మించి బంధుహితులు. సరేనా? అయితే ఒక పని చేయండి, నన్ను బాలకృష్ణ అని పిలవటం మానేసి
బంధుహిత్ బంధోపాధ్యాయ అని పిలవండి. బాగుందే. రేపు ప్రొద్దున మీరు పెద్ద డాన్సర్ అయిన తర్వాత పండిట్ని కూడా చేర్చుకోవచ్చు. అయ్యో అమ్మో, అది ఇంకా పెద్దదైపోతుందండి. పండిట్ బంధుహిత్ బంధోపాధ్ కానివ్వండి. ఏ ఒకవేళ అంతగా పెద్దదనిపిస్తే దాని ముందక్షరాలు తీసుకుని బం 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 అని పిలుచుకోవచ్చు. స్వీట్ గా ఉంది కదా. కాఫీ? ఏమండి, పంబంబం కావడానికి ఇంకా 10-15 సంవత్సరాలు పడుతుంది, కానీ ఈలోగా పాకురుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏమిటది బాలకృష్ణ గారు? అమ్మ వాళ్ళు ఇవాళ సాయంకాలం ట్రైన్ లో వెళ్ళిపోతున్నారండి. నిన్నటి ఫోటోల్లో ఒకటి ఇస్తే ఇచ్చి పంపిద్దామని. నిజం చెప్పండి, మీకే అనిపించిందా ఆవిడ అడగమన్నారా? అమ్మాయి అడగమందండి. ఆ తర్వాత బాగుండదు వద్దని కూడా చెప్పిందండి. నేనే ధైర్యం చేసి అంటే ఇన్నాళ్ళకి మీ అమ్మగారి మనసు అర్థం చేసుకున్నారన్నమాట, అవునా? అవునండి, ఇప్పుడిప్పుడే ఇతరుల మనసు అర్థం చేసుకోవటం నేర్చుకుంటున్నాను. అయితే త్వరగా పెరిగిపోతున్నారనమాట. ఇక బాకురుకి పంబంకి అట్టే టైం పడదు. మళ్ళీ బాకురు అయిపోయారా? ఫోటోలు తీసుకొస్తాను. అన్నీ మీకి, మీ అమ్మగారికి. కొద్ది పరిచయంతోనే ఒక వ్యక్తి ఇంత దగ్గరైపోతే. రేపు మీరు గొప్పవారైన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. అందుకే ఎందుకైనా మంచిదని నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మీతో ఫోటో తీయించుకోవాలని. నాతోనా? రేపు ఈ వరల్డ్ ఫేమస్ బాలు గారు నాకు తెలుసని గొప్పగా చెప్పుకోవడానికి. పంబంబం. పంబంబం. మరి తీసేవారు? దీనిలో సెల్ఫ్ టైమర్ ఉంది. ఓహో, ఇందులో లేదు పాప. సచ్చేయండి, నేర్చుకుంటా. మీకు ఫోకస్ చేయవచ్చా? ఫోకస్ ఇది ఫోకస్. ఇదా? చేయండి. సారీ సారీ. సారీ. చూడండి, ఇది టైమర్. ఇది ఇది అప్పుడు నాకేదు. నేను అక్కడికి వెళ్ళి నిలబడతాను, మీరు సెట్ చేసి వచ్చేయండి. ఓకే ఓకే, అర్థమైంది కదా? మీ పక్కన నా కూడా కొంచెం చోటు ఇవ్వండి. రెడీ? ఇదే కదా? అదే. ఓకేనా? ఓకే, వెళ్ళకముందు వచ్చేయండి. ఇదేమిటండి వెళ్ళిపోతుంది? వెళ్ళకముందు వచ్చేయండి. వెళ్ళకముందు వచ్చేయండి. ఇది రమ్మంటుంటే కట్టుకోలేడు. ఏమిటయ్యా వదిలేయడం? పెదవ దయాదాక్షిణ్యాలు మీరును. ఇది నా ఇల్లు, నా అత్తే. అడగడానికి వస్తే పెదవ డాన్సులు వెనకండి. బాలిగా నువ్వేనా ఆపరా? బాలు గారు ఉండేది పైనేనండి? అవునండి. మీరండి? నా పేరు మాధవి అండి. మీరేనా? నానా బాలకృష్ణ, మాధవ్ గారు వస్తున్నారా? ఎవరొస్తే నాకేమయ్యా, నేనేం భయపడను. అమ్మా రండి రండి. మా బాబాయ్ అండి. పాపం ఈ వయసులో బాలు దగ్గర డాన్స్ నేర్చుకోవాలి. మహా ఇది పూర్తిగా నేర్చుకున్న తర్వాత మొదటి పాఠం బాగా నేర్చుకో. ఇదిగో
ప్రాక్టీస్ చేయించరా? అవును బాబాయ్, బ్రహ్మాండమైన డాన్సర్ అయిపోతావు. అమ్మా ఇది డాన్స్ కాదు, నా బొంద కాదు. ఇది వీళ్ళు డాన్స్ కాదు, గంతులే. ఒక్క నెల రోజులు ఓపిక పట్టు, పూర్తిగా వచ్చేస్తుంది. పూర్తిగా వచ్చేస్తుందా? ఆ. తుప్తాగా తాకి లేకుండా. 2 రోజుల్లో ఎలా వస్తుందండి? 100వ వంతు కూడా రాదు. అసలు సత్యం చెప్పారు. అమ్మా అమ్మా, ఒరే ఇలా అయితే నా ప్రాణాలు పోతారు. కళ కోసం ప్రాణాలైనా ఇస్తానంటాడు మా బాబాయ్. పాపం. ఇంత శ్రమ తీసుకుని రావాలా? అడ్రస్ అడిగితే మీరు పోస్ట్ లో పంపుతారేమో అనుకున్నాను. ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం కదా, పోస్ట్ చేయడం ఎందుకని. అయితే మీరు మీ కెమెరాలో కూడా రాకపోతే ఇదేదో శాపం అండి. ఏమండి